అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసిందండి. వైసీపీ వాకౌట్ చేసిన విధానం అవన్నీ పక్కన పెడితే కనుక ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక పదం చెప్తాను, ఒక లైన్ చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్లో పేదలందరి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ని ప్రారంభించాం. అర్థమైందండి? ఆంధ్రప్రదేశ్లో పేదల ఆకలి మంటలు తీరుస్తున్న అన్నా క్యాంటీన్ గురించి గవర్నర్ గారు తన ప్రసంగంలో చెప్పడం, వైసీపీ సభ్యులందరూ వాకౌట్ చేయడం ఏంటి, ఒకటి కాదు, ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో 100% అమలు చేసేసినట్టే అమల్లోకి వెళ్ళిపోయినాయి. ఏదైతే 3 పథకాలు ఆల్రెడీ క్లియర్ చేసేసాం, 3 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇలాంటి మాటలన్నీ చెప్పేసరికి వైసీపీ సభ్యులు తమ ఏదైతే వాళ్ళ నిరసన తెలియజేయడం ప్రారంభించారు. అందుగురించే వైసీపీ సభ్యులు అసెంబ్లీని వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం ఎలా జరిగిందంటే, ఏదైతే రాసిచ్చారో నేను ఒకటి చెప్తానండి, గవర్నర్ ప్రసంగాలు ఎక్కడి నుంచైనా మారాలి. ఎందుకంటే బాగా విపరీతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఏంటి, మనిషి మేధస్సుకు సరిపడా రోబోలను తయారు చేస్తున్నాం, ఈక్వల్ టు మ్యాన్ అనమాట. కానీ అలాంటి టైంలో కూడా ఇంకా రబ్బర్ స్టాంపుల్లాగా ఇంక ఏది ఇస్తే అది చదివేటట్టుగా ఉండకుండా వాళ్ళకంటూ కొంచెం స్వయం ప్రతిపత్తి ఉద్దేశాలు, వాళ్ళకంటూ స్వయంగా ఆలోచించే విధానం అనేది ఉంటే బాగుంటుందేమో గవర్నర్లు గారికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఏది ఇస్తే అది చదవడం కాకుండా. కాబట్టి ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్లో పేదలందరి ఆకలి తీరుస్తుందా అన్నా క్యాంటీను? వాస్తవం మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో పేదలందరి ఆకలి తీర్చేస్తుంది అన్నా క్యాంటీన్ను. ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి అన్నా క్యాంటీన్లు? తర్వాత సూపర్ 6 పథకాలన్నీ అమలైపోయినట్టేనా? హామీలన్నీ నెరవేర్చేసినట్టేనా? ఇంకా నెరవేర్చాల్సిన ఏమీ లేవా? నెరవేర్చిన వాటిలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగిందా? కాబట్టి ఇలాంటి కొన్ని మాటలు ఉండేసరికి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇంకా గవర్నర్ గారి ప్రసంగం అంటే చెప్పింది ఏముంది, మనం ఏదైతే రాసిస్తామో అదే చదివేయడం జరిగింది. అది ఈరోజు హైలైట్స్ నిజంగాను. ఎక్కడి నుంచి అసెంబ్లీలో జరిగే హైలైట్స్ అని నేను చెప్పబోతున్నాను. కాబట్టి ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరంతా కూడాను. ఆంధ్రప్రదేశ్లో పేదలందరి ఆకలి తీర్చేసిన అన్నా క్యాంటీన్ ఇదా? తీర్చేసిందా? ఆకలి తీర్చేసిందా? పేదలందరూ ఆకలి పోగొట్టేసిందా? కాబట్టి 100% ఏంటంటే కొన్ని మాటలు ఎలా అంటే అసలు నమ్మశక్యం కాని మాటలు కొన్ని ఉంటాయి, నమ్మేటట్టుగా ఉంటాయి. ఏదైనా అబద్ధం ఆడితేనంటే అదిగేటట్టుగా కొంచెం నమ్మేటట్టుగా ఉండాలంట, మరీ ఘోరంగా కాకపోయినా సరే. కాబట్టి ఏదైతే కొన్ని పథకాలు ఉన్నాయో అవి ఇంక ఇంప్లిమెంటేషనే కాలేదు. ఆంధ్రప్రదేశ్లో అయ్యిందా? ఫ్రీ బస్సు అయ్యిందా? ఆర్టీసీలో ఫ్రీ ఉచిత ప్రయాణం మహిళలకు అయ్యిందా అండి? 1800 అయ్యిందా అండి మహిళలకు నెలకి? అలాగే నిరుద్యోగ భృతి అయ్యిందా అండి? ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉన్నాయి. కానీ కాకపోతే నేను అనేది ఏంటంటే ఏదో మనం చెప్పాలి కదా అని, కాబట్టి ఇప్పుడే తొలుతులోనే పెట్టింది తోలుగుడ్డు అన్నట్టుగా స్టార్టింగే ప్రసంగం ఎలా ఉంటే కనుక, కాబట్టి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుంది బడ్జెట్ సమావేశాల్లో. కాబట్టి అదే నేను మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.